హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో నిన్న మీకు లైవ్ సెషన్లో ఏదైతే ప్రామిస్ చేయడం జరిగిందో 50 రూపీస్ కంటే బిలో ఉన్న స్టాక్స్ని ఒక 10 స్టాక్స్ని మీ ముందుకు తీసుకొస్తాను పోర్ట్ఫోలియోగా అని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే ఎస్పెషల్లీ ఫర్ దెమ్ అండి హూ ఆర్ వెయిటింగ్ ఫ్రమ్ ద లాంగ్ టైం. ఎందుకంటే మన ఛానల్లో దిస్ ఈజ్ ద థర్డ్ వన్. 3 ఇయర్స్లో చూసినట్టయితే దిస్ ఈజ్ ద థర్డ్ వన్ విచ్ ఈజ్ విత్ ద థంబ్నెయిల్ ఆఫ్ 50 రూపీస్ బిలో పెన్నీ స్టాక్స్. సో లాస్ట్ 2 టైమ్స్ ఏవైతే 50 రూపీస్ బిలో స్టాక్స్ ఇవ్వడం జరిగిందో వాటి యొక్క ఇమేజ్ని అయితే మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఒకటి 300+ రిటర్న్స్ ఇస్తే పర్సంటేజ్, ఇంకొక పోర్ట్ఫోలియో వచ్చేసి 102% 102% రిటర్న్స్ ఇచ్చింది. సో ఓవరాల్గా ఆ 20 స్టాక్స్లో నుంచి జస్ట్ 1 స్టాక్ ట్రేడింగ్ ఇన్ నెగటివ్ అండి. రిమైనింగ్ ఆల్ ద స్టాక్స్ వర్ ర్యాలీడ్ లైక్ ఎనీథింగ్ ఈవెన్ దో ప్రజెంట్ ఇన్ దీస్ కరెక్షన్స్. తేజాస్ నెట్వర్క్స్ అయితే 32 రూపీస్ నుంచి 430 రూపీస్కి వెళ్ళిందండి. సో అట్లాంటి 1000% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ కూడా దాంట్లో ఉన్నాయి. సో మన ఛానల్ ఎస్పెషల్లీ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, ఎవరైతే 1 వీక్లో 1 మంత్లో గెయిన్ చేయాలనుకుంటున్నారో ఇది కరెక్ట్ టైం కాదండి. ఎప్పుడైతే బుల్నెస్ ఉంటుందో మార్కెట్లో, ఎప్పుడైతే ఆ ట్రెండ్ అనేది ఉంటుందో అప్పుడు మీరు గెయిన్ చేయవచ్చు మనం ఇచ్చిన స్టాక్స్ ద్వారా కూడా. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఈజ్ నాట్ ఫర్ బుల్ ట్రెండ్ అండి. ఇది టెంపరీ పొజిషనల్ ట్రేడింగ్స్ గురించి అయితే కాదు. కంప్లీట్గా ఎవరైతే 3 to 5 ఇయర్స్ హోల్డింగ్ పీరియడ్ ఉంటుందో వాళ్ళే అబ్జర్వ్ చేయండి, ఈ స్టాక్స్లో వాళ్ళే ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఇక్కడ చూపించిన 10 స్టాక్స్లో ఒక స్టాక్ని వితౌట్ ఎనీ సెకండ్ థాట్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో లంసమ్ అమౌంట్స్ వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ మై ఓన్ అజంప్షన్ అండి. ఐఎమ్ గోయింగ్ టు ఇన్వెస్ట్ బికాజ్ దట్ ఈస్ లుకింగ్ గుడ్ ఫర్ ఫ్యూచరిస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఆ స్టాక్ని అయితే నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియోకి ఒకవేళ మనం లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేను చేస్తున్నానండి వీడియోస్. మధ్యలో ఆగిపోయాను, ప్రాబ్లమ్స్ వచ్చాయి, రిపీట్ చేశాను, రీస్టార్ట్ చేశాను. సో లాస్ట్ 1 మంత్ నుంచి అయితే మీకు నా శాయశక్తుల 100% నేను ట్రై చేయడం జరిగింది. సో ఎవ్రీడే మీ ముందుకు రావడానికి అని చెప్పేసి. ఒకవేళ మీకు మన ఛానల్ వల్ల ఉపయోగం ఉంది అనుకుంటే ఈ వీడియోకి లైక్ చేయండి. అట్లీస్ట్ ఒక 1000 పీపుల్ లైక్ చేసినట్టయితే ఫర్దర్గా ఈ ఛానల్లో కమింగ్ వీడియోస్ వస్తాయి. ఎప్పుడైతే 1000 లైక్స్ ఈ వీడియోకి వస్తాయో అట్లీస్ట్, ఎందుకంటే 3 ఇయర్స్ నుంచి చాలా స్టాక్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలామంది బెనిఫిట్ పొందారు. సో వాళ్ళందరి గురించనే నేను ఎప్పుడూ ఆన్లైన్లో ఉండాలి, ఎప్పుడు వాళ్ళకి ఏదో రకంగా ఇంటరాక్టివ్గా ఉండాలి అని చెప్పేసి అయితే ఫర్దర్గా ముందుకు రావడం జరుగుతుంది. బట్ టు గివ్ మోటివేషన్ టు మీ, అట్లీస్ట్ గివ్ ఎ లైక్ ఇన్ దిస్ వీడియో అండి. సో వితౌట్ వేస్టింగ్ టైం వీ విల్ గో ఫర్ ద స్టాక్స్ అండి. సో దీంట్లో ఎస్పెషల్లీ బిజినెస్ ఎక్స్పాండింగ్ పెన్నీ స్టాక్స్ బిలో 50 రూపీస్ అని చెప్పడం ఎందుకు జరిగింది అంటే కనుక, ఏ కంపెనీస్ అయితే వాటి యొక్క కెపాసిటీని ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నాయో, ఏ కంపెనీస్ అయితే వాటి యొక్క ఫిక్స్డ్ అసెట్ని బ్యాలెన్స్ షీట్లో చూసినట్టయితే ఫిక్స్డ్ అసెట్ని లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఫిక్స్డ్ అసెట్ కంటే డబల్గా చేయగలిగాయో, అంటే ఫిక్స్డ్ అసెట్ని ఇంప్రూవ్ చేయగలిగాయో ఆ కంపెనీస్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దోస్ కంపెనీస్ లాస్ట్ 1 ఇయర్లో చూసుకున్నా కూడా అట్లీస్ట్ 50% కంటే ఎబోవ్ గ్రోత్ ఫిక్స్డ్ అసెట్స్లో చూపించిన కంపెనీస్ని ఇందులో చూపించడం జరిగింది. సో ఈ కంపెనీస్ ప్రజెంట్ లాస్ మేకింగ్ ఉన్నా, ప్రాఫిట్ మేకింగ్ ఉన్నా, టెంపరీ రేజ్ ఉన్నా, ఫాల్ ఉన్నా, ఫిక్స్డ్ అసెట్స్ని ఇంప్రూవ్ చేస్తూ వెళ్తున్నాయి అంటే కనుక కంపెనీస్ ఆర్ ఎక్స్పాండింగ్ దెమ్సెల్వ్స్ అండి. సో కమింగ్ డేస్లో వీటి యొక్క రిటర్న్స్ అనేవి బాగుండే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పేసి అయితే ఈ థీమ్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దిస్ ఈజ్ ద ఫస్ట్ థీమ్ విచ్ ఈస్ న్యూ టు అవర్ ఛానల్ సబ్స్క్రైబర్స్. సో దీని యొక్క ఫార్ములాస్ చూసినట్టయితే నెట్ బ్లాక్ ప్లస్ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ గ్రేటర్ దెన్ 1.5 ఇంటూ నెట్ బ్లాక్ ప్రిసీడింగ్ ఇయర్ ప్లస్ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ప్రిసీడింగ్ ఇయర్. లాస్ట్ 1 ఇయర్తో చూసుకున్నట్టయితే 1.5 టైమ్స్ ఎబో. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే కనుక లాస్ట్ 1 ఇయర్లో చూసుకున్నట్టయితే వీటి యొక్క అసెట్స్ అనేవి 50% గ్రోత్ చూపించాయా లేదా, అటువంటి స్టాక్స్నే సెలెక్ట్ చేయడం జరిగింది. ఆర్ఎల్స్ సేల్స్ గ్రోత్ లాస్ట్ 3 ఇయర్స్లో 12% ఉండాలి. అండ్ నెట్ బ్లాక్ అనేది ప్రజెంట్ ఉన్న కరెంట్ నెట్ బ్లాక్ అనేది లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ ఉన్న నెట్ బ్లాక్కి మల్టిపుల్ 2 టైమ్స్ ఉండాలి, అంటే అట్లీస్ట్ డబల్ అయి ఉండాలి. సో దీస్ ఆర్ ద మెయిన్
సినారియోస్ అండి, మెయిన్ పారామీటర్స్ ఫర్ స్క్రీనింగ్ ద స్టాక్స్. రిమైనింగ్ ఆల్ ఆర్ నార్మల్ థింగ్స్. సేల్స్ లాస్ట్ ఇయర్ 25 crores కంటే ఎబో ఉండి, డెట్ టు ఈక్విటీ 1 కంటే బిలో ఉండి, మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 25 crores కంటే ఎబో ఉండి, అండ్ కరెంట్ ప్రైస్ అనేది 60 రూపీస్ బిలో అండి. 50 రూపీస్ బిలో ఇస్తే 10 స్టాక్సే వస్తున్నాయి. అండ్ కాన్ఫిడెన్స్ పెట్రో అనేది 50 రూపీస్ కంటే ఎబో ఉంది, కానీ విచ్ ఈస్ లుకింగ్ గుడ్ at current market price levels also. That's why I managed this to 60 rupees. So 60 rupees ante all stocks are not above 50 and only one stock is above 50 rupees. Price to earning growth ratio అనేది 1 కంటే బిలో ఉండి, pledged percentage అనేది కొన్నింటిలో 4% 5% ఉందండి. సో 10 కంటే బిలో ఉండి, ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ రేషియో అనేది 0 కంటే ఎబో ఉండేలా కూడా చూడడం జరిగింది. ఎందుకంటే మనకి ప్రాఫిట్ వేరియేషన్ అనేది నెగిటివ్గా ఉన్నప్పుడు ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ రేషియో అనేది నెగిటివ్గా కనిపిస్తుంది అని చెప్పేసి. సో దీస్ ఆర్ ద 10 స్టాక్స్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి కాన్ఫిడెన్స్ పెట్రో, సెకండ్ వన్ శాత్ ఇండస్ట్రీస్, K&R రైల్ ఇంజన్స్, కాంటినెంటల్ పెట్రోలియమ్స్, SBC ఎక్స్పోర్ట్స్, వ్యాక్స్టెక్స్ క్యాట్ఫ్యాబ్, BN రాతి సెక్యూరిటీస్, నర్మదా జెమ్స్, మోక్ష్ ఆర్నమెంట్స్, సీ కోస్ట్ షిప్స్. దీంట్లో 2 స్టాక్స్ వచ్చేసి 10 రూపీస్ కంటే కూడా బిలో ఉన్నాయి. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో కూడా 40 times 68 times ఉన్నాయి. బట్ క్యాపిటల్ ఎక్స్పెన్షన్ ఈజ్ సంథింగ్ లైక్, ఒకవేళ ఈ కంపెనీస్ అనేవి ప్రజెంట్ నెట్ ప్రాఫిట్ చూసినట్టయితే ల్యాక్స్లో పోస్ట్ చేస్తున్నాయండి. 1 crore 2 crore 10 lakhs 80 lakhs. ఒకవేళ బిజినెస్ ఎక్స్పాన్షన్ జరిగి మల్టిపుల్ టైమ్స్ మల్టీఫోల్డెడ్ రిటర్న్స్ని 1 quarterలో ఇచ్చాయంటే కనుక ఇట్ విల్ రీచ్ టు మల్టిపుల్ లెవెల్స్ అండి, స్టాక్ ప్రైస్ అప్రిషియేషన్ పరంగా కూడా. సో ఇఫ్ యూ బిలీవ్ ఇన్ దట్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దీస్ స్టాక్స్ అండి. దీస్ ఆర్ పెన్నీ స్టాక్స్. పెన్నీ స్టాక్స్ అంటేనే రిస్కీ స్టాక్స్. యూ హ్యావ్ టు కన్సిడర్ అబౌట్ దట్. సో సేఫ్ ఇన్వెస్టర్స్కి అయితే ఈ పోర్ట్ఫోలియో అనేది సేఫ్ కాదండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే రిస్క్ టేకర్స్ ఉంటారో వాళ్ళ గురించే ఈ పోర్ట్ఫోలియో చేయడం జరుగుతుంది. సో కాన్ఫిడెన్స్ పెట్రోలో లేటెస్ట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసినట్టయితే 55 రూపీస్లో ట్రేడ్ అవుతుందండి. ఇందులో చూపించిన ఆల్ స్టాక్స్, మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అనేవి 50% కంటే ఎబో కరెక్షన్ అయిన స్టాక్సే అండి. నో వన్ ఈజ్ ఆల్ టైమ్ హైస్ అని బ్రేక్ చేసిన స్టాక్స్, బ్రేక్ ఈవెన్ ఇచ్చిన స్టాక్స్ ఒక్కటి కూడా లేదు. దీంట్లో అన్ని స్టాక్స్ వచ్చేసి మోర్ ఓవర్ 50% కంటే ఎక్కువగా కరెక్షన్ అయిన స్టాక్సే ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఏ గుడ్ అడ్వాంటేజ్ ఫర్ ఎంటర్ ఇన్ దీస్ స్టాక్స్ అని చెప్పేసి అయితే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. సో ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ రేషియో బాగుంది. ROE ROC అనేది 10 కంటే ఎబో ఉంది. డివిడెంట్ ఇస్తూ ఉన్న స్టాక్స్ అండి. కాన్ఫిడెన్స్ పెట్రోలియం అనేది 95 రూపీస్ నుంచి ప్రజెంట్ 52 వీక్ హై 95 రూపీస్ నుంచి ప్రజెంట్ కరెంట్లీ మార్కెట్ లెవెల్ చూసుకున్నట్టయితే 55 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ప్రమోటర్ హోల్డింగ్ 50% కంటే ఎబో ఉంది. లాస్ట్ 3 yearsలో ప్రమోటర్స్ బై చేస్తూ ఉన్నారు. మీరు వాల్యూమ్స్ చూసుకున్నా కూడా 13 lakhs, 1.3 million, 1.1 million, 1.4 million గానే కనిపిస్తున్నాయి, విచ్ ఈజ్ వెరీ గుడ్. జస్ట్ ప్లెడ్జెడ్ పర్సంటేజ్ అనేది 5% ఉందండి. బట్ ఇగ్నోరేబుల్ 10% కంటే బిలో ఉన్నప్పుడు కాస్త వీ కెన్ టేక్ ఇట్ అనే అని వీ కెన్ ఇగ్నోర్ దీస్ థింగ్ అనమాట. సో ఓవరాల్గా స్టాక్ అనేది ట్రెండ్ వైజ్గా నెగిటివ్గా ఉందండి. బట్ ఫ్యూచరిస్టిక్ గ్రోత్ పరంగా చూసినట్టయితే కంపెనీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గివ్ గుడ్ క్వార్టర్లీ రిటర్న్స్. దీంట్లో కేవలం ఒకే ఒక స్టాక్ లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఇచ్చిందండి. మిగతా క్వార్టర్లీ రిజల్ట్స్ అనేవి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. పెన్నీ స్టాక్స్ కాబట్టి ఇట్ విల్ బి డిలే ఆన్ సమ్ కంపెనీస్. సో వీటి యొక్క బ్యాలెన్స్ షీట్ చూసినట్టయితే క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనేది 36 ఉందండి. సో ఓవరాల్గా టోటల్ అసెట్ వాల్యూ చూసుకున్నట్టయితే 901 crores వీటిలో చూపిస్తుందండి. 3 years బ్యాక్ ఏదైతే 2017లో చూసినట్టయితే 407 అనేది అసెట్ వాల్యూ ఉండేది. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డబల్ అయ్యిందనమాట. సో దిస్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్ అండి. ఇక్కడ వీటిని సెలెక్ట్ చేయడానికి వేటి యొక్క రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లు ఇంప్రూవ్ అవుతూ వెళ్తూ ఉంటాయో, వేటి యొక్క ఫిక్స్డ్ అసెట్ వాల్యూ అనేది ఇంప్రూవ్ అవుతూ వెళ్తూ ఉంటుందో ఆ కంపెనీస్ అనేవి కమింగ్ డేస్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీంట్లో చూసినట్టయితే మనకి 199 అనేది మార్చ్ 2017 అండి. సో 456 అనేది మార్చ్ 2021 ఫిక్స్డ్ అసెట్స్ చూసినట్టయితే. సో ఓవరాల్గా ల్యాండ్ వాల్యుయేషన్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి, బిల్డింగ్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాయి. సో వీటి యొక్క బిల్డింగ్ వాల్యుయేషన్స్ చూడండి, 88 crores నుంచి 179 crores పెరగడం జరిగింది. సో ప్లాంట్ మిషనరీస్, న్యూ ఎక్విప్మెంట్స్ని బై చేస్తూ ఉన్నాయి. సో యూ కెన్ సీ ఎవ్రీథింగ్ అండి. ఫర్నిచర్ని ఏ రకంగా బై చేశాయి, కంప్యూటర్స్, వెహికల్స్. సో వెహికల్స్ ఆల్సో ఇంప్రూవింగ్. సో 11 crores ప్రీవియస్ 2017 మార్చ్లో ఉన్న 11 crores వాల్యూ అనేది ప్రజెంట్ 37 crores. అంటే న్యూ వెహికల్స్ ఆల్సో దే ఆర్ పర్చేసింగ్.
సో ఎప్పుడైతే సేల్స్ అనేవి ఉన్నప్పుడు ఇటువంటి కంపెనీస్ అనేవి ఎక్స్పాన్షన్కి ప్లాన్ చేస్తాయండి. ఒకవేళ సేల్స్ అనేవి లేకపోతే కంపెనీస్ అనేవి ఎక్స్పాన్షన్కి ప్లాన్ చేయవు. సో వీటి యొక్క కాగా రిటర్న్ చూడండి, కాంపౌండ్ సేల్స్ గ్రోత్ 5 ఇయర్స్లో 19% పర్ ఇయర్ కాగా రిటర్న్స్ని ఇచ్చింది. ట్రయలింగ్ 12 మంత్స్ చూసుకున్నట్టయితే 75% సేల్స్ గ్రోత్ కనిపిస్తుంది. ప్రాఫిట్ గ్రోత్ చూడండి, 5 ఇయర్స్లో 115% అండి. 3 ఇయర్స్లో మనకి 22% అనేది తక్కువగా కనిపిస్తున్నప్పటికీ ట్రయలింగ్ 12 మంత్స్లో చూసినట్టయితే 263% ప్రాఫిట్స్ పరంగా కూడా గ్రోత్ అనేది కనిపిస్తుంది. బట్ ప్రైస్ అప్రిషియేషన్ చూడండి, విచ్ ఈస్ ఫేవరబుల్ ఫర్ అస్. 27% ప్రైస్ అప్రిషియేషన్ ఇయర్లీ. 10 ఇయర్స్ బ్యాక్ ఈ స్టాక్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో, ఇది పెన్నీ స్టాక్ అయినప్పటికీ 55 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉన్నప్పటికీ 10 ఇయర్స్ బ్యాక్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి ఇయర్లీ 27% కాగా రిటర్న్స్ ఇచ్చిందండి. వాట్ వి నీడ్ మోర్ దెన్ దట్. సో కరెంట్ ఇయర్ చూసుకున్నట్టయితే మనకి -8లో కనిపిస్తుందండి బికాస్ ఆఫ్ ప్రజెంట్ బేరిష్ సిచ్యువేషన్. సో వీ హ్యావ్ టు టేక్ ఇట్ అన్ అడ్వాంటేజ్ టు ఎంటర్ ఇన్ దీ స్టాక్ అండి, కాన్ఫిడెన్స్ పెట్రోలియం. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి శాత్ ఇండస్ట్రీస్ అండి. దీని యొక్క ఫండమెంటల్స్ చూసినా కూడా మనకి బాగానే ఉన్నాయి. 50% కంటే ఏవో ప్రమోటర్ హోల్డింగ్ ఉంది. కాకపోతే లాస్ట్ 3 ఇయర్స్లో -2% అండి. డెట్ చూసుకున్నట్టయితే 73 crores కనిపిస్తుంది. డెట్ టు ఈక్విటీ అనేది 1 కంటే బిలో ఉంది. సో మైక్రో క్యాప్ కంపెనీ కాబట్టి వీటిలో డెట్స్ అనేవి కాస్త బర్డెన్గానే ఉన్నాయి. ఎప్పుడైతే క్యాపిటల్ ఎక్స్పాన్షన్ అవుతూ ఉందో వీ కెన్ సీ హౌ దే ఆర్ యూజింగ్ దేర్ డెట్ అనేది. సో ఓవరాల్గా లేటెస్ట్ క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ అనేది 123% మనకి పాజిటివ్గా కనిపిస్తుందండి. ఎర్నింగ్ పర్ షేర్ అనేది 2.5 రూపీస్ ఉంది, విచ్ ఈస్ గుడ్. సేల్స్ గ్రోత్ పాజిటివ్గా ఉంది. 5 ఇయర్స్లో ప్రాఫిట్ గ్రోత్ అనేది 45.4% పాజిటివ్గా ఉంది. సో స్టాక్ అనేది 50 DMAను రెస్పెక్టివ్గా కంటిన్యూ అయితే అవుతూ ఉంది. ఎబోనే 50 DMA కంటే ఎబో, 200 DMA కంటే ఎబో. సో కమింగ్ క్వార్టర్ రిజల్ట్స్ అనేవి బాగుండే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అయితే మనకి ప్రోస్ అండ్ కాన్స్లో చూపిస్తుంది. స్టాక్ అనేది ఓవర్ వాల్యుయేషన్స్లో ఇక్కడ కనిపిస్తున్నప్పటికీ ఇండస్ట్రీ పీఈతో చూసుకున్నట్టయితే మనకి 50% డిస్కౌంట్ చూడొచ్చండి. ఇండస్ట్రీ పీఈ 35 టైమ్స్ ఉంటే స్టాక్ యొక్క పీఈ అనేది 18 టైమ్స్ మాత్రమే కనిపిస్తుంది. థర్డ్ స్టాక్ వచ్చేసి K&R రైల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అండి. సో ఇది 25 రూపీస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్. 44.52 వీక్ హై అండి. సో 52 వీక్ హై నుంచి చూసుకున్నట్టయితే 25 రూపీస్లో ఉంది. దీనిలో కనిపించే బెస్ట్ థింగ్ ఏంటి అంటే కనుక బుక్ వాల్యూ చూసినట్టయితే మనకి 30 ఉందండి. 30 రూపీస్ బుక్ వాల్యూ ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 25 ఉంది, విచ్ ఈస్ వెరీ ఫేవరబుల్ ఫర్ ఎంటర్ ఇన్ ది స్టాక్ అండి. ROCE, ROE అనేవి పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. 14.5% అన్నది ROCE, ROE అనేది 9.19%. ఈ స్టాక్లో ప్రాఫిటబుల్ వేరియేషన్ చూసినట్టయితే 5 ఇయర్స్లో 17.9% కనిపిస్తుంది. డెట్ అనేది 6.27 crores ఉందండి. సో డెట్ టు ఈక్విటీ 0.13 కనిపిస్తుంది. డెట్ టు ప్రాఫిట్ రేషియో కూడా 2 కంటే బిలో ఉంది. సో దీంట్లో చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్ అయితే ఏం లేదండి, నెగిటివ్గా అయితే ఏం లేదు. సో ప్రమోటర్ హోల్డింగ్ 74% ఉంది, విచ్ ఈస్ గుడ్. వాల్యూమ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. యూ హ్యావ్ టు అబ్జర్వ్ అబౌట్ ఇట్. అండ్ లేటెస్ట్ క్వార్టర్లీ వేరియేషన్ అనేది మనకి నెగిటివ్గా కనిపిస్తుంది. బట్ ఇది ఇంకా మార్చ్ యొక్క రిజల్ట్స్ని అయితే అనౌన్స్ చేయలేదు. మేబీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ క్వార్టర్లీ రిజల్ట్స్ బికాజ్ ఇట్స్ ఆల్మోస్ట్ బికెమ్ ఏ డెట్ ఫ్రీ కంపెనీ ఇన్ లాస్ట్ ఇయర్. సో స్టాక్ యొక్క బుక్ వాల్యూ అనేది కూడా మనకి ఫేవరబుల్గా ఉంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ క్వార్టర్లీ రిజల్ట్స్. సో 50 DMA కంటే ఎబో ప్రజెంట్ అయితే ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది. ఫోర్త్ స్టాక్ వచ్చేసి కాంటినెంటల్ పెట్రోలియమ్స్ అండి. సో ఇది కూడా 64 రూపీస్ నుంచి ఫాల్ అయిన స్టాక్ అండి. 45 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ROCE 18%, ROE 18%, విచ్ ఈస్ గుడ్. ప్రమోటర్ హోల్డింగ్ అనేది తక్కువగా ఉంది. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అనేది 6.64 ఉంది. డెట్ టు ప్రాఫిట్ రేషియో అనేది 4 టైమ్స్ కనిపిస్తుందండి. బట్ డెట్ టు ఈక్విటీ అనేది 1 కంటే బిలో ఉంది. సేల్స్ గ్రోత్ మనకి 37%, ప్రాఫిట్ గ్రోత్ అనేది 5 ఇయర్స్ యావరేజ్గా 34% కనిపిస్తుంది. ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ రేషియో అనేది 1 కంటే బిలో ఉంది. సో వాల్యూమ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. బట్ స్టిల్ స్టాక్ ఈజ్ గోయింగ్ టు గివ్ ఏ గుడ్ క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది అయితే మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి SBC ఎక్స్పోర్ట్స్ అండి. ఈ స్టాక్ యొక్క ప్రమోటర్ హోల్డింగ్ అనేది 65% ఉందండి. ఇండస్ట్రీ పీఈతో చూసుకున్నట్టయితే స్టాక్ అనేది ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. 35 నుంచి మనకి 68 టైమ్స్ ఎక్స్పెన్సివ్గా ఇది కనిపిస్తుంది. వై? బికాజ్ డిసెంబర్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో 824% గ్రోత్ అనేది చూపించిందండి 1 క్వార్టర్లో. డూ యూ ఇమాజిన్ 5 రూపీస్ స్టాక్ వచ్చేసి ఇంత మంచి గ్రోత్ని చూపించింది అంటే కనుక ఇట్ విల్ బ్లాస్ట్ ద ప్రైస్ అండి. ద స్టాక్ పరంగా చూసినట్టయితే మనకి
నెగటివ్స్ అయితే ఏం లేవు. ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 6.45 ఉంది. సో వై బికాజ్ 800% అనేది కనిపిస్తుందంటే కనుక అంతకుముందు నెట్ ప్రాఫిట్ అనేది 1 crore కంటే బిలో వచ్చేది, 33 lakhs 30 lakhs అలా వచ్చేది. ప్రజెంట్ అయితే డిసెంబర్ 2021లో 3 crores ఇవ్వడం జరిగిందండి, విచ్ ఈజ్ వెరీ గుడ్. ఎందుకంటే సేల్స్ కూడా డబల్ అయ్యాయి, 26 crores నుంచి 56 crores. సో రిటర్న్స్ అనేవి కూడా అదేవిధంగా పెరగడం అయితే జరిగింది. స్టాక్ అనేది బారోయింగ్స్ని కూడా తక్కువగా చేస్తుందండి, 13 crores నుంచి 9 crores అయితే డెట్ అనేది తక్కువగా అవడం అయితే కనిపిస్తుంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఫర్ మార్చ్ క్వార్టర్. ఇఫ్ క్వార్టర్లీ రిజల్ట్స్ బాగున్నట్టయితే ఇట్ కెన్ బీ ఆల్సో గివ్ ఏ గుడ్ రిటర్న్స్. 5 రూపీస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ కాబట్టి రిస్క్ అనేది ఉంటుందండి, యూ హ్యావ్ టు కన్సిడర్ అబౌట్ దట్. సో వ్యాక్స్టెక్స్ కార్డ్ ఫ్యాబ్ లిమిటెడ్ అనేది ట్రేడింగ్ బిజినెస్లో ఉందండి, ఫ్యాబ్రిక్ ట్రేడింగ్ బిజినెస్లో. ఇది కేవలం ఎన్ఎస్సిలో లిస్ట్ అయిన కంపెనీ. దీని యొక్క ప్రమోటర్ హోల్డింగ్ అనేది 73% ఉంది, డెట్ టు ఈక్విటీ అనేది 0.72 ఉంది. సో ఆర్ఓఈ అనేది 15% కంటే ఎబో కనిపిస్తూ ఉన్నాయండి. స్టాక్ యొక్క పీఈ చూడండి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది, 104. ఎందుకంటే 4 రూపీస్ స్టాక్ మనకి ప్రజెంట్ 30 రూపీస్లో ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 yearలోనే మనకి లోయెస్ట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 4 రూపీస్లో ట్రేడ్ అయిన స్టాక్ అనేది 30 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉంది. మీరు యావరేజ్ వాల్యూమ్స్ చూడండి, 1,35,000 నుంచి 1.7 million 1 monthly యావరేజ్ అండి. 1 వీక్లో యావరేజ్ చూసుకున్నట్టయితే 3 million. సో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ దే. మీరు ఈ వాల్యూమ్స్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది స్టాక్ ఈజ్ గోయింగ్ టు స్కై రాకెటింగ్. సో ఇక్కడ మనకి 4 రూపీస్ నుంచి 30 రూపీస్ అయ్యింది. మేబీ ఇట్ కెన్ గో ఫర్దర్ అప్పర్ సైడ్ యాజ్ ఏ మల్టీ బ్యాగర్ అండి. ఎందుకంటే కంపెనీ రెడ్యూస్డ్ ఇట్స్ డెట్, లాస్ మేకింగ్ కంపెనీ అండి. లేటెస్ట్ క్వార్టర్లో ఇది లాస్ అని చూపించిన కంపెనీ, బట్ స్టిల్ రెవెన్యూ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేది కనిపిస్తున్నాయి. ఈ లాస్ అనేది డెట్స్ని క్లియర్ చేయడం వల్ల వచ్చింది కాబట్టి వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ పాజిటివ్ సైన్ ఫర్ ఫ్యూచర్ గ్రోత్. సో 1 yearలోనే 541% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ అండి. సో 12 crores డెట్ ఉండింది మార్చ్ 2020లో, దాన్ని 2 crores క్లియర్ చేస్తూ 10 crores తగ్గించింది. మళ్ళీ ఇప్పుడు ఈ ఇయర్లో చూసుకున్నట్టయితే మార్చ్ 2022లో 7 crores తగ్గించడం జరిగింది. ఆల్మోస్ట్ 3 crores డెట్ అనేది క్లియర్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే దాదాపుగా వీటి యొక్క రెవెన్యూ చూసినట్టయితే 10-20 crores రెవెన్యూ జనరేట్ చేసే కంపెనీ, ఆఫ్టర్ ఆల్ 1% 2% ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ని మెయింటైన్ చేసే కంపెనీ 3 crores ఎవ్రీ ఇయర్ తమ డెట్ని తగ్గించుకుంటుంది అంటే కనుక వీ హ్యావ్ టు ట్రస్ట్ అబౌట్ దేర్ ప్రమోటర్స్ అండి. అందుకే ఈ స్టాక్లో మేజర్ ఇన్వెస్టర్స్ అయితే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు, ఈవెన్ దో దే ఆర్ షోయింగ్ లాస్ ఇన్ దేర్ ప్రజెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్. సో దిస్ ఈజ్ ద స్టాక్ అండి, వ్యాక్స్టెక్స్ అనేది, విచ్ ఐఎమ్ సేయింగ్ ఐ ఆమ్ ఆల్సో గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ది స్టాక్ అని చెప్పేసి ఏదైతే చెప్పానో ఇదే స్టాక్ అండి. ఈవెన్ 30 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉన్నా కూడా వ్యాక్స్టెక్స్ అనేది ఫ్యూచరిస్టికల్లీ మంచి పాజిటివ్గా కనిపిస్తూ ఉంది. సో బిఎన్ రాతి సెక్యూరిటీస్ అనేది 38 రూపీస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. 52 రూపీస్ నుంచి ఫాల్ అయిన స్టాక్ ప్రజెంట్ 38 రూపీస్లో కనిపిస్తుంది. దీని యొక్క ప్రమోటర్ హోల్డింగ్ 58% ఉందండి. చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్ 5% గ్రోత్ అనేది అయితే మనకి 5 yearsలో కనిపిస్తుంది, లాస్ట్ 3 yearsలో కనిపిస్తుంది. అండ్ స్టాక్ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినా కూడా 75% ఇంప్రూవ్మెంట్ అనేది అయితే కనిపించిందండి. బట్ వాల్యూమ్స్ పరంగా లోయెస్ట్ వాల్యూమ్స్ ఉన్నాయి. ఈవెన్ దో స్టాక్ యొక్క ఆర్ఓఈ చూసినట్టయితే మనకి 20% to 22% అనేది ఆర్ఓసిఈ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 15% కనిపిస్తుంది. ఎర్నింగ్ పర్ షేర్ అనేది అయితే 5.26 విచ్ ఈస్ వెరీ గుడ్ అండి. సో అట్లీస్ట్ ఇంటెన్సివ్ వాల్యూ 56 రూపీస్ ఉంది కాబట్టి ఈ స్టాక్ అనేది కూడా 50 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. నర్మదా జెమ్స్ అండి, ఇది కూడా బీఎస్సీలో లిస్టింగ్ అయిన కంపెనీ. ఇట్ ఈస్ ఎ జ్యువెలరీ సెక్టార్. సో స్టాక్ యొక్క ప్రమోటర్ హోల్డింగ్ 69% ఉందండి. చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్ 13%. రీసెంట్ లాస్ట్ 3 yearsలోనే వీళ్ళు అక్యుములేట్ చేయడం జరిగిందండి. ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ అనేది 0 ఉంది. డెట్ అనేది కేవలం 13 crores మాత్రమే ఉంది. స్టాక్ యొక్క బుక్ వాల్యూ అనేది 17 ఉంది. సో ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది 2 times కనిపిస్తుంది. ఆర్ఓఈ అనేవి 9%గా కనిపిస్తూ ఉన్నాయండి ఆన్ అండ్ యావరేజ్గా. ఓవరాల్గా లేటెస్ట్ క్వార్టర్లీ వేరియేషన్ చూసుకున్నా మనకి 141% సేల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతూ కనిపిస్తూ ఉన్నాయి. సో స్టాక్ కెన్ గివ్ ఏ గుడ్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఇన్ కమింగ్ క్వార్టర్ అని చెప్పేసి అయితే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ హియర్. సో డేట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం, అండ్ అసెట్ వాల్యూ అనేది ఇంప్రూవ్ అయ్యిందా లేదా చూద్దాం. బారోయింగ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయండి దీంట్లో 13.58, బట్ వేర్ దే ఆర్ యూజింగ్ ఫిక్స్డ్ అసెట్స్ అనేవి కూడా పెరుగుతూ ఉన్నాయి. ట్రేడ్ పేయబుల్స్ 1.93 crores ఉందండి.
సో లేటెస్ట్ క్వార్టర్లీ సెప్టెంబర్ యొక్క రిజల్ట్స్ ఇక్కడ చూపిస్తుందండి. డిసెంబర్ అండ్ మార్చ్ మనకి 2 క్వార్టర్లీ రిజల్ట్స్ రావాలి. సో లేటెస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తే వీ కెన్ కన్సిడర్ అబౌట్ ఇట్ అండి. బట్ స్టిల్ కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ లాస్ట్ 10 years నుంచి చూస్తే 29% అండి. సేల్స్ గ్రోత్ 30%. సో వీ కెన్ ఎంటర్ ఇన్ దిస్ స్టాక్ ఆల్సో. దిస్ ఈజ్ ఏ బిట్ రిస్కీ స్టాక్. ప్రజెంట్ అయితే 20% వరకు ఫాలింగ్ అయ్యింది. లాస్ట్ ఫ్రైడే రోజున చూసుకున్నా కూడా 37 రూపీస్లో ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. సో మండే రోజు ఒకవేళ 30 రూపీస్కి వచ్చినట్టయితే యూ కెన్ ఎంటర్ విత్ మినిమం అమౌంట్స్ అండి. సో 20 రూపీస్లో ట్రేడ్ అవుతున్న మోక్ష ఆర్నమెంట్స్ అండి. ఇది కూడా జ్యువెలరీ సెగ్మెంట్కి సంబంధించిన కంపెనీయే. ప్రమోటర్ హోల్డింగ్ 55% ఉంది. బట్ దీంట్లో నుంచి ప్రమోటర్స్ ఎగ్జిట్ అయ్యారు 17%. సో ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది 3 కంటే బిలో ఉంది. 2.53 అనేది కనిపిస్తుంది. ROE అనేది 11% కనిపిస్తుంది. స్టాక్ యొక్క PE అనేది ఇండస్ట్రీ PEతో చూసుకున్నట్టయితే లోయెస్ట్గా కనిపిస్తుంది. ఇండస్ట్రీ PE 41 టైమ్స్ ఉంటే స్టాక్ యొక్క PE 22 టైమ్స్ ఉంది. 61 రూపీస్ వరకు వెళ్ళిన ఈ స్టాక్ అనేది ప్రజెంట్ 20 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉందండి. వై? బికాస్ దేర్ క్వార్టర్లీ రిజల్ట్స్ వర్ డిసప్పాయింటెడ్ ఇన్ ప్రీవియస్ క్వార్టర్స్. డిసెంబర్ 2021లో చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ క్వార్టర్తో సెప్టెంబర్తో చూసుకున్న లాస్ట్ ఇయర్తో చూసుకున్న తక్కువగా వచ్చాయి కాబట్టి రిటర్న్స్ అనేవి స్టాక్ అనేది ఫాల్ అవుతూ కనిపిస్తూ ఉంది. విచ్ ఈజ్ రిస్కీ అండి. స్టాక్ అనేది 60 రూపీస్ నుంచి 20 రూపీస్కి ఫాల్ అవ్వడం అనేది రిస్కీయే. బట్ వెన్ వీ కెనాట్ క్యాచ్ ఇన్ ద బాటమ్, మేబీ వీ కెన్ మిస్ ద బుల్లిష్ ర్యాలీ ఆల్సో. సో లిమిటెడ్ అమౌంట్స్తో మీరు దీంట్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చండి. సీకాస్ట్ షిప్పింగ్ అనేది 7 రూపీస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. 8 రూపీస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్. ఇది కూడా 26 రూపీస్ వరకు వెళ్ళి 52 వీక్ లోస్ని టచ్ అవుతూ ట్రేడ్ అవుతూ ఉన్న స్టాక్. ROE దీంట్లో 45% కనిపిస్తుందండి, విచ్ ఈజ్ వెరీ గుడ్. ఇండస్ట్రీ PEతో చూసుకున్నట్టయితే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో కనిపిస్తుంది. వై? బికాజ్ క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్స్ అనేవి నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి. బట్ స్టాక్లో వాల్యూమ్స్ అయితే బాగున్నాయండి. 1.1 మిలియన్, 2.9 మిలియన్ అనేవి మనకి మంత్లీ అండ్ వీక్లీ యావరేజ్ అనేది కనిపిస్తుంది. 52% ప్రమోటర్ హోల్డింగ్ దీంట్లో కూడా కలిగి ఉన్న స్టాక్. సో స్టాక్ యొక్క ROE అయితే అడ్వాంటేజ్గా కనిపిస్తుందండి. డివిడెండ్ కూడా ఇస్తూ ఉన్న స్టాక్. ప్రజెంట్ అయితే 52 వీక్ లోస్ దగ్గర 7-8 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉంది. ప్రోస్ అండ్ కాన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కంపెనీ హ్యాస్ డెలివర్డ్ గుడ్ ప్రాఫిట్, 306% గ్రోత్ ఇన్ లాస్ట్ 5 years అండి. ROEలో ట్రాక్ రికార్డ్ చూసినట్టయితే లాస్ట్ 3 yearలో 35% గ్రోత్. అండ్ డెటర్ డేస్ అనేది కూడా 336 డేస్ నుంచి 140 డేస్కి తగ్గడం జరిగింది, విచ్ ఈజ్ పాజిటివ్. ఓన్లీ కంపెనీ మైట్ బి క్యాపిటలైజింగ్ ద ఇంట్రెస్ట్ కాస్ట్ అనేది ఒకటే నెగిటివ్గా ఇక్కడ కనిపిస్తుంది, కానీ ప్రోస్ అయితే చాలా బాగున్నాయి. సో ఓవరాల్గా స్టాక్ యొక్క రిటర్న్స్ అయితే మనకి అట్రాక్టివ్గానే కనిపిస్తున్నాయి. అండ్ ప్రజెంట్ పర్సంటేజ్ చూసినట్టయితే స్టాక్ యొక్క ఫాలింగ్ పర్సంటేజ్ చూసినట్టయితే 52 వీక్ లో దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి we can consider to enter with minimum amounts. So these are the 10 stocks అండి. స్టాక్ పెన్నీ స్టాక్ అంటేనే రేసుకుంటుంది. యూ హ్యావ్ టు కన్సిడర్ అబౌట్ ఇట్. సో అట్లీస్ట్ 50-60,000, 1 lakh రూపీస్ ఎవరైనా వితౌట్ థింకింగ్ ఎనీథింగ్ 5 years వరకు నేను దీంట్లో బ్లాక్ చేస్తాను, నా క్యాపిటల్ పెరిగినా సరే తగ్గినా సరే అనుకునే వారికే ఈ పోర్ట్ఫోలియో అండి. సో ఇఫ్ యూ బిలీవ్ ఇన్ మీ అండ్ మై ఛానల్, జస్ట్ గివ్ ఎ లైక్ అండి టు మోటివేట్ మీ టు కంటిన్యూ ద వీడియోస్ ఇన్ దిస్ ఛానల్. ఎందుకంటే లాస్ట్ 1 month నుంచి ఐఎమ్ టెస్టింగ్ దిస్, బట్ ఐఎమ్ నాట్ రీచింగ్ టు మై ఎక్స్పెక్టేషన్స్. మేబీ ఐఎమ్ ఫెయిలింగ్ మై సెల్ఫ్ ఆల్సో, ఐ డోంట్ నో. మార్కెట్ కరెక్షన్ ఉంది వన్ సైడ్, బట్ ప్రీవియస్ మీరు పాస్ట్ చూసినట్టయితే లాస్ట్ 2 years నుంచి మీరు ఫాలో అవుతున్నట్టయితే యూ కెన్ సీ ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ మై ఛానల్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ లైక్ అదర్స్ 1 dayలోనే లక్షాధికారులు అవ్వండి, 1 monthలోనే కోటీశ్వర్లు అవ్వండి, ఇట్లాంటివి కాదు. అండ్ యూ నో బెటర్ దెన్ మీ అండి, మై సెల్ఫ్. ఓకే, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ లైక్ టు ద వీడియో, దట్స్ ఇట్. ఇఫ్ 1000 likes వస్తే ఐ విల్ కంటిన్యూ, అదర్వైజ్ దిస్ ఈస్ ద ఫైనల్ వీడియో ఫర్ దిస్ ఛానల్. గుడ్ లక్, జై హింద్.